బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఫ్యామిలీ కిడ్నాప్ సుఖాంతమైంది. కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కు సహకరించిన వారిపై ఆరా తీస్తున్నారు. సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చిత్తూరులో రాజేష్ తల్లిని వదిలేసిన కిడ్నాపర్లు భార్య పిల్లలను బెంగళూరులో విడిచిపెట్టారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళనైతే వాళ్ళు వదిలేయడం జరిగింది నిందితులు. మరి ప్రస్తుతం నిందితుల ఆచూకీ ఎక్కడుందనే డీటెయిల్స్ ఏమైనా తెలిసినాయి? ఆ పోలీసుల విచారణ ఎక్కడి వరకు వచ్చింది ఈ విషయానికి సంబంధించి? ఏదైతే తిరుపతిలోనే జీవకోణకు సంబంధించిన రాజేష్ అనే మీ సేవ నిర్వాహకుని అతని భార్య, తల్లి, 2 పిల్లలతో సహా అతని స్నేహితుడు భార్గవ్ మరియు చెన్నైకి చెందిన అరుణ్ అనే వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఏదైతే రాజేష్ అతన్ని చిత్తూరుకు డబ్బులు ఇప్పిస్తానని చెప్పి చిత్తూరుకు తీసుకెళ్తూ మార్గ మధ్యంలో చంద్రగిరి సమీపంలోనే ఐదేపల్లి వద్ద కారు నుంచి కిందికి దూకడము, ఆ తర్వాత అక్కడున్న స్థానికులు అతన్ని గుర్తించి పోలీసులకు అప్పగించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఏదైతే అతని భార్య, తల్లిని కిడ్నాపర్లు వదిలేసినట్లు సమాచారము, ముఖ్యంగా తల్లిని చిత్తూరులో వదిలేశారు. భార్య పిల్లలను బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ వదిలేసినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి వారికి వదిలేసినప్పటికీ ఇప్పటికీ వారు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారు. ఇటు పోలీసులతోనూ, అదేవిధంగా ఇటు ఏదైతే మీడియాతో ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్ల అజ్ఞాతంలో ఉన్నారంటూ సమాచారం. మరోవైపు కిడ్నాపర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఎంతమంది కిడ్నాప్ లో పాల్గొన్నారో, అసలు ఏం జరిగిందన్న విషయాలను వెలికి తీయడానికి అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద అయితే 15 మంది తన మీద దాడికి పాల్పడ్డారని రాజేష్ చెప్తున్నాడు. 15 మంది కిడ్నాప్ లో ఉన్నారు. తన స్నేహితుడైన భార్గవ్ తో పాటు అదేవిధంగా అరుణ్ అనే వ్యక్తులు ఈ కిడ్నాప్ డ్రామాకు బయలుదేరారు. ముందుగా తన వద్ద ఉన్న డబ్బులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే తనతో పాటు ఒక కంపెనీ పెడతానని చెప్పి తనను పిలిపించుకునే విధంగా తనను కిడ్నాప్ చేసి తన నుంచి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని కూడా చెప్తున్నారు. అయితే రాజేష్ ఇచ్చిన వాంగ్మూలం పైన కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉండడం, అతన్ని కూడా విచారించడానికి సిద్ధమవుతున్నారు. కాకపోతే అతని తల మీద దెబ్బ తగలడం వల్ల గతంలో అతని తలకు ఆపరేషన్ కూడా అయినందువల్ల అతన్ని విచారించడానికి డాక్టర్ల సలహా మేరకు తర్వాత విచారిస్తామని చెప్తున్నారు. మొత్తం మీద అయితే కిడ్నాప్ డ్రామా సుఖాంతమైందని చెప్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ ఏదైతే నిందితులను పూర్తి స్థాయిలో అందరినీ అదుపులోకి తీసి మీడియా ఎదుట ప్రవేశపెడతామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఘటన తిరుపతి నగరంలో సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్నేహితుడిగా ఉన్న వ్యక్తి తన స్నేహితుడిని కిడ్నాప్ చేసి అతని నుంచి 2 కోట్లు డిమాండ్ చేయడము, ఆ తర్వాత అతని భార్య పిల్లలను ఏదైతే తీసుకుని వెళ్లి భార్య, 2 పిల్లలతో పాటు తల్లిని తీసుకెళ్లి తిరుపతి నుంచి బెంగళూరులో వారిని బంధించడం కూడా జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటి మీద పోలీసులు చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఎవరైతే రాజేష్ ను కిడ్నాప్ చేశారో, అదేవిధంగా రాజేష్ కు సహాయపడ్డ అరుణ్, అతని టీం కూడా వెంటనే పట్టుకుంటాం, వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.